ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీని వీడుతూ ఉన్నారు. గతంలో కూడా చాలాసార్లు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఎంపీలు వీడుతున్నారు, ఎమ్మెల్యేలు వీడుతున్నారు. దానికి సంబంధించి క్లారిటీలు ఇస్తూ ఉన్నప్పటికీ పోయే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టే అవుతుందంటూ ఎంత చెప్పినప్పటికీ కూడా క్యాడర్లో కూడా అసంతృప్తి నెలకొంటున్నటువంటి పరిస్థితి ఏపీలో అధికార పార్టీపై మనకు కనిపిస్తోంది. సో 3 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఆశా గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి శుభోదయం, నా నమస్కారం. ఆశా గారు, ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారనేది ఆరోపణలో బురదల్లే కార్యక్రమం మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఎక్కడైనా సరే తిరగచ్చు, స్వేచ్ఛగా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు. అలాంటిది రాజకీయ పార్టీలు ఎవరు అడ్డుకట్టేసే పరిస్థితి ఉండదు. ఈ రోజు విత్ పర్మిషన్ ఏదైతే ఆ ఏరియా ఎస్పీలకి పర్మిషన్లు పెట్టుకొని వాళ్ళు సమావేశాలు కానీ, రోడ్ షోలు కానీ ఏమైనా చేసుకోవచ్చు. అలాంటివి వాళ్ళని సాటిస్ఫై చేయకుండా చేస్తేనే ఆ అధికారులు దాన్ని ఆపడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు శంకారం లోకేష్ గారు పెడుతున్నా, అదే బస్సు యాత్ర చంద్రబాబు నాయుడు పెడుతున్నా, వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ పెట్టినా ఎక్కడ ఆపలేదు. పర్మిషన్తో ఎక్కడున్నా పోయి చేసుకోవచ్చు. వితౌట్ పర్మిషన్ అవి ఆపడం జరుగుతుంది. కానీ వీళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3650 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పోలీస్ ప్రొటెక్షన్ చేసిందా? ప్రొటెక్షన్ మేము పెట్టుకున్నా కూడా వాళ్ళు ప్రొటెక్షన్ చేయకపోతే మేము ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని పాదయాత్ర చేశాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కడ ప్లేసు, ఎంతమందితో సభ నడుపుతున్నారు, ఆ సభ ఉద్దేశం ఏంటి చెప్పండి, దాన్ని బట్టి పర్మిషన్ ఇస్తారు, పోలీసు బందోబస్తు చేస్తారు. ఏదైనా అవాంఛనీయ జరిగితే కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. లేకపోతే మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏదైనా అవాంఛన జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పడం. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 1-2 సభలలో ఏదైతే హెలికాప్టర్ ద్వారా వస్తే ఘర్షణలు చోటు చేసుకుంటారు, లేదంటే రోడ్డు మార్గం ద్వారా వస్తే ఘర్షణలు చోటు చేసుకుంటా అనుకోవచ్చా? చెప్తాను. 1-2 చోట్ల చంద్రబాబు నాయుడు గారు వితౌట్ పర్మిషన్ అక్కడ పంచి ఏ విధంగా మరణానికి కారణమేమో చూసాము. అదే విధంగా ఏదైతే పూర్తిగా అది పోలీసుకి హ్యాండ్ఓవర్ లో ఉంటాయి. భద్రతా పరంగా వీళ్ళు ఏది హెలికాప్టర్ లో వస్తారనేది కారణాలు కరెక్ట్ గా తెలియాలి. ఊరికే కారణాలు తెలియకుండా హెలికాప్టర్ పైనుంచి వస్తా ఉంటే ఎందుకు పర్మిషన్ లేదు అనేదానికి కాదు. ఏదైనా కూడా సరే భద్రతలో ఏదైనా పవన్ కళ్యాణ్ జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు మాట్లాడుతున్న టీవీ ఛానల్లో నాయకులు బాధ్యత వహిస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేని విషయం ఇది. ప్రభుత్వం అధికారులు వాళ్ళు చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ వాళ్ళకి ఇస్తారు. ఎక్కడ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలో వాటికి ఇస్తారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే రేపు వాళ్ళు సస్పెండ్ అయిపోవడము, వాళ్ళ ఉద్యోగాలు పోవడము వాళ్ళకి జరుగుతాయి. నాకు ఇంకొక డౌట్ వేణుగోపాల్ గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని చూసి భయపడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టుకుంటూ పోతున్నారు. కానీ వీళ్ళు 175 నియోజకవర్గ అభ్యర్థులు కాదు కదా, అధ్యక్షుడే కనపడడం లేదు ఎక్కడ. చంద్రబాబు నాయుడు వారం మీద ఢిల్లీకి పోయి ఇచ్చాడు టూరు, ఏమయ్యాడో తెలియదు. మరి మేము పొత్తులు సంక్రాంతి పోతానే మేము మా ఉమ్మడి కార్యాచరణ అన్నారు, ఆ ఉమ్మడి కార్యాచరణ ఎక్కడో, వాళ్ళ అభ్యర్థులు ఎక్కడో, మరి దానికి దిక్కు దివానం లేదు. కానీ ఊరికే పసలేని ఆరోపణలు బుర్రలు జల్లేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు సభా సమావేశం అడ్డుకుంటున్నారు అని. సంక్రాంతికి పోయి ఇప్పుడు నెల అవుతుంది, మరి ఎక్కడ మీ ఉమ్మడి కార్యాచరణ ఎక్కడ? మీ మేనిఫెస్టో ఎక్కడ? మీ అభ్యర్థులు ఎక్కడ? దాని గురించి క్వశ్చన్ చేద్దాం. ఏదైతే ఇంతకు ముందు మాట్లాడిన పాయింట్స్ లో ఒక డౌట్ ఏంటంటే, ఏదైనా సభా సమావేశాలు నిర్వహించినప్పుడు ఆ సభా ప్రాంగణం వద్దకి ఎంతమంది ప్రజలు వస్తారు, దానికి తగ్గ సెక్యూరిటీ గానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత గానీ పోలీసులకు ఉంటుంది, ఆ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో సామాజిక సాధికార యాత్ర మనం చూస్తూ ఉన్నాం. వేణుగోపాల్ గారు 7:30 to 8 o'clock పేపర్ చదువుతున్నప్పుడు కూడా నేను కూడా సాక్షి ఎడిషన్ లో చదువుతున్నా. భారీ సంఖ్యలో రాష్ట్ర ఏదైతే రోడ్లు 4 వైపులా ఉంటే కూడా ఒక్క సైడ్ చూపిస్తున్నామంటే కూడా ఎక్కడ చూసినా భారీగా జనసంద్రం, అటు ఇటు ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. మరి దానికి కూడా పర్మిషన్స్ ఇచ్చున్నారు కదా అధికార పార్టీ కాబట్టి. ఒక రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇప్పుడు బీసీ సంబంధించిన యాత్ర, అది సామాజిక యాత్ర. ఇప్పుడు మా ఏరియాలో మేము పెట్టాలంటే అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు పోలీస్ పర్మిషన్ తెచ్చుకోవాలి. అక్కడ బస్సు అక్కడ నిలబెట్టి అక్కడ ఏదైతే ఉపన్యాసం అనేది జరుగుతుంది. కానీ ఎక్కడ వితౌట్ పర్మిషన్ ఎక్కడ జరుగుతుంది? ఏమంటే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అది ప్రభుత్వం చేసినా, ప్రతిపక్షాలు చేసినా,
రేపు బాధ్యత పోలీసు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఉమ్, ఈ రోజు గవర్నమెంట్ లో ఉన్నామని మేము చేసినా కూడా ఏదైనా అవాంఛన సంఘటన జరిగితే దాని బాధ్యత ఎవరు? కన్సల్ట్ ఎస్పీ, డిఎస్పీలు, సిఏలు, ఎస్ఐలు సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు మేము పలానా ఏరియాలో పెట్టాలనుకుంటాను. ఇప్పుడు ఆ బీసీ యాత్రకి వార్డులో దాదాపు మా తిరుపతిలో కూడా 4-5 చోట్ల పెట్టారు. మేము పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది. అంటే మా వార్డులో కూడా కావాలి అన్నప్పుడు మేము మీకు ఒక క్వశ్చన్